కల్వరి టెంపుల్ సహోదరులు సతీష్ కుమార్ గారు వారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారి యొక్క ట్రిబ్యూట్స్ను సహోదరులు సునీల్ గారి ద్వారా పంపించారు. కాబట్టి ఒక 2 నిమిషాలు సునీల్ గారు కల్వరి టెంపుల్ పక్షాన ట్రిబ్యూట్స్ తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ టేక్ ఓన్లీ 2 minutes టైం సార్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన ఈ సమయంలో స్వార్థికులు, దైవజనులు, దేవునిచే బహుబలంగా వాడబడుతున్నటువంటి ప్రవీణ్ ప్రగడాల గారు ఈ హృదయాలను కలిచే క్రైస్తవ సమాజం అంతా శోక సముద్రంలో నిలిచే ఈ సమయంలో అద్భుతమైనటువంటి దేవుని పిలుపును అందుకొని వారు వెళ్ళిపోవడం ఎంతో దుఃఖాకరం. కుటుంబానికి కూడా శోక సముద్రంలో ఉన్నారు. కల్వరి టెంపుల్ తరఫు నుంచి అలాగే దైవజనులు సతీష్ కుమార్ గారు ప్రగడ సంతాపాన్ని తెలియచేయమన్నారు. ఆ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం. వారు పరిచయ నిమిత్తమై అమెరికా దేశంలో ఉండడం వల్ల రాలేకపోవడం జరిగింది కనుక వారి తరపున మమ్మల్ని పంపించడం జరిగింది. కుటుంబానికి అండగా ఉంటామని అలాగే కల్వరి టెంపుల్ తరఫు నుండి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజానికి ఒక అద్భుతమైన నక్షత్రాన్ని మనం కోల్పోయాం. ఈ విలువైన సేవకును కోల్పోవడం మనందరికీ దుఃఖకరం. మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. సో సంఘమంతా అలాగే సేవకులుగా రోషం కలిగినటువంటి సేవకులను కోల్పోవటం అనేది ఎంతో దుఃఖకరం కనుక కల్వరి టెంపుల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. అలాగే దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని అలాగే కల్వరి టెంపుల్ తరఫు నుండి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేయమని దైవజనులు సతీష్ కుమార్ పంపించడం జరిగింది. సో సమయంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.